గ్రూప్ 1 సంబంధించిన ఆస్పిరెంట్స్ అయితే ఎన్నో కేసులు వేసినారు, హైకోర్టులో సుప్రీంకోర్టులో నెంబర్ ఆఫ్ టైమ్స్. అయినప్పటికీ కూడా పంతం బట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంతం బట్టి మరి ఆ యొక్క కేసులు పెండింగ్ ఉండగానే వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మరి అదే విషయంలో ఫార్మసిస్ట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఏం పాపం చేసిల్లని ఇంకా కూడా మీరు యొక్క రిజల్ట్స్ ఇవ్వడం లేదు. 2024 నుంచి 2026 వచ్చింది సార్. వాళ్ళు ఎవరైతే జాబ్స్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఆశావాహులుగా వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి పొట్టది, వాళ్ళు తినద్దా? వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చూసుకోవద్దా? నిరుద్యోగులుగా ఎంతకాలం ఉండాలి? వాళ్ళు ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయమంటారు? ఇంకో 5-10 ఏళ్ళు వెయిట్ చేయమంటారా? మీరు అన్ఎంప్లాయిడ్ యూత్కు వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ ఎంత, ఇంకా కొన్ని నోటిఫికేషన్లలో ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు? గవర్నమెంట్ వచ్చేటప్పుడేమో నిరుద్యోగులకి చాలా మాటలు చెప్పి గవర్నమెంట్లకు రావడం, గవర్నమెంట్కి వచ్చాక పాలిటిక్స్ మీద 50% కంటే ఎక్కువ టైం కేటాయించుకోవడము, అడ్మినిస్ట్రేషన్ మీద తక్కువ టైం కేటాయించుకోవడము, సమస్యలు 2024 సమస్య ఇంకా పెండింగ్ ఉంది సార్. దీన్ని ఏం చేద్దామంటారు? ఎందుకు మీరు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు? ఎప్పుడైనా మీరు రివ్యూ చేస్తున్నారా సార్? సీఎంగా మేము ఒకటే అడుగుతున్నాం సార్, మీరు ఏ శాఖకు ఆ శాఖ ఇచ్చేసి కూర్చుంటామంటే కాదు. ముఖ్యమంత్రిగా మీకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఈ ఫైల్ మీరు తెప్పించుకుని ఒకసారి చూడండి. ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ నెంబర్ 05/2024 డేటెడ్ 24/9/2024 ఎందుకు పెండింగ్ ఉంది? డేరింగ్ అండ్ డాషింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి మీరు ప్రచారం చేస్తున్నారు. మరి ఈ డేరింగ్ అండ్ డాషింగ్ ఈ రిక్రూట్మెంట్లు ఎందుకు కనబడడం లేదు? గ్రూప్ 1లో చేసినప్పుడు మీరు అపాయింట్మెంట్స్, గ్రూప్ 2లో చేసినప్పుడు ఈ రిక్రూట్మెంట్ బోర్డులు ఎందుకు చేయడం లేదు? ఫార్మసిస్ట్ వాళ్ళు ఏం తప్పు చేసిళ్ళు, ఏం అన్యాయం చేసిళ్ళు? చిన్న సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఇంతమంది మేధావి వర్గం ఉన్నది, మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోండి, లేదా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకోండి. వైలేటర్స్కి మీరు హెల్ప్ చేస్తారా, లేకపోతే నీతి నిజాయితీగా ఇన్నోసెంట్గా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తారా? మీరు మ్యాటర్ని ఎందుకు డ్రాగ్ చేస్తున్నారు? మ్యాటర్ని డ్రాగ్ చేయడం అంటే మీరు తప్పు చేస్తున్నట్టే, ఎవరికో తప్పు చేసే వాళ్ళకి సహకరిస్తున్నట్లు అర్థము. దాని అర్థము తప్పు చేసే వాళ్ళకు సహకరించకండి. నోటిఫికేషన్ క్లియర్గా ట్రాన్స్పరెంట్గా జరిగేటందుకు మీరు ఇప్పుడున్నటువంటి యొక్క సెక్రటరీ కావచ్చు, అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళకి ఇంకా సపోర్టెడ్ ఇంకా స్టాఫ్ని తీసుకోండి. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని మీరు అడగండి, రిటైర్డ్ ఉద్యోగులను అడగండి, మీకు సలహా కావాలి అని అంటే. లేదంటే పక్క రాష్ట్రంలోని ఇన్ఫర్మేషన్ తీసుకోండి, లేకపోతే అడ్వకేట్ జనరల్ గారు సలహా తీసుకోండి, లేదంటే సుప్రీంకోర్టు వాళ్ళతో సలహా తీసుకోండి. మీకు రాష్ట్ర యంత్రాంగానికి చాలా మెకానిజంలో మీకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి కదా సార్. ఎందుకు దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళడం లేదు? ప్రజలకి మేలు జరగాలి, అలాగే సమాజానికి మేలు జరగాలి అనే అంశంలోనే రిట్ పిటిషన్ ప్రేయర్ కూడా ఉంది. రిట్ పిటిషన్ ప్రేయర్లో క్లియర్గా రాసి ఉన్నారు, వెయిటేజ్ మార్కులో డివిజన్ బెంచ్ ప్రకారంగా అప్ టు 20%. మీరు ఎగ్జామ్ ఎంతవరకు కండక్ట్ చేశారు? 80 మార్క్స్ కండక్ట్ చేస్తే 20% అనుకుంటే ఎంతవరకు వెయిటేజ్ ఇవ్వాలనే ఒక అంశాన్ని చూడాలి. సెకండ్ థింగ్, నిజంగా ఎవరైతే కాంట్రాక్ట్గా పనిచేసి వెయిటేజ్ తీసుకున్నారో వాళ్ళు కరెక్ట్గా దాని యొక్క బెనిఫిట్ తీసుకోవాలి. మిగతా లేదంటే అన్యాయం అయిపోతారు. ఎవరు అన్యాయం అయిపోతారు అంటే కాంట్రాక్టు లేకుండా జెన్యున్గా కష్టపడి వాళ్ళు డైరెక్ట్ మార్క్స్ మీదనే ఎవరైతే ఆధారపడుతున్నారో వాళ్ళ యొక్క మెరిట్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుల్లో మొత్తం కంప్లీట్గా గౌరవ సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది, మెరిట్ ఆధారిత ప్రక్రియ జరిగించండి, దానివల్ల దేశానికి ప్రయోజనం ఉంటుంది అని చెప్పేసి. మీరు మెరిట్ క్యాండిడేట్స్ని వెనక్కి తీసుకెళ్లేలా విధంగా చేస్తున్నారు. సరే, కాంట్రాక్ట్ ఉద్యోగులకు మీరు గౌరవ హైకోర్టు ప్రకారంగా మెరిట్ ఇస్తున్నారు, వెయిటేజ్ ఇస్తున్నారు. వెయిటేజ్లో కూడా 2 చోట్ల పనిచేసే వాళ్ళకు కూడా మీరు వెయిటేజ్ ఇస్తారా? ఈ విషయాన్ని మేము మీ దృష్టికి తీసుకొచ్చాము కదా, రిట్ పిటిషన్ ద్వారా తీసుకొచ్చాం కదా, రిప్రజెంటేషన్స్ ద్వారా తీసుకొచ్చాం కదా. ఈ 2 సంవత్సరాలు ఎందుకు ఆగి ఉంది కేసు? నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఒకరే 2 చోట్ల పనిచేస్తున్నారు, ఒకటి గవర్నమెంట్లో పనిచేస్తున్నారు, ఇంకో చోట ప్రైవేట్లో పనిచేస్తున్నారు. ఇది కంప్లీట్గా ఏంటంటే
డాక్ట్రిన్ ఆఫ్ ఆల్ ట్రావెలర్స్ అనేది అంటే మనకి వాళ్ళు రెండు చోట్ల పనిచేయడం అనేది విరుద్ధం. ఏ అంశాలకు విరుద్ధము అంటే మనకి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అనేది ఉంటుంది, తర్వాత ఫార్మసిస్ట్ తెలంగాణ ఫార్మసిస్ట్ యాక్ట్ అనేది ఉంటుంది. ఈ రెండు అంశాల్లో చూసుకుంటే ఒకే వ్యక్తి ఒకే చోట పని చేయగలుగుతాడు, రెండు చోట్ల అయితే పని చేయలేడు కదా. వాళ్ళు కాంట్రాక్టుగా పనిచేస్తూ సర్వీస్ మార్క్స్ వెయిటేజ్ కోసము అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ మంత్ దే ఆర్ ఎర్నింగ్. మేము ఈ విషయాన్ని ఇన్ని రోజుల వరకు నేను ఒక హైకోర్టు అడ్వకేట్గా కాకుండానే ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఒక ఎన్జిఓ ఫౌండర్ని కూడా.